హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో, వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టేటప్పుడు యూట్యూబ్ నుండి మీకైతే వాట్సాప్ గ్రూప్లో నేనైతే ఎప్పటికప్పుడు వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు C23 థర్డ్ సెమిస్టర్ ఈసీఈ సబ్జెక్ట్ కోడ్ 302 ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. ఎవరైనా C20 స్టూడెంట్స్ ఉంటే వాటి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లోని, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కుదిరితే లింక్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, ఆల్రెడీ C23 స్టూడెంట్స్కి డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా బాగా అనాలిసిస్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 రిలేటెడ్గా మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఒకవేళ కనుక మీ దగ్గర ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 కానీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, నెట్వర్క్ అనాలిసిస్ కానీ, ప్రోగ్రామింగ్ ఇన్ సి కానీ, వీటి రిలేటెడ్ యొక్క నోట్స్, స్టడీ మెటీరియల్ కనుక మీ దగ్గర లేదు అంటే, అట్లీస్ట్ మీ దగ్గర నోట్స్ లేదనుకుంటే చదవడానికి లైక్ టెక్స్ట్ బుక్స్ కూడా బయట అమ్ముతారు కదా, లైక్ ఈ ఎస్బిటిఈటి రిలేటెడ్గా మనకి టెక్స్ట్ బుక్స్ అవి తీసుకుంటారు కదా, అవి కూడా లేదు అనుకుంటే డెఫినెట్గా ఇప్పుడు నేను ఏదైతే మెటీరియల్ మీకు చూపిస్తున్నాను చూసారు కదా, ఇది చూడండి. ప్రతి ఒక్క టాపిక్ ఏదైతే మీ కరికులంలో ఉందో దాని రిలేటెడ్గా సింపుల్గా ఆన్సర్స్, డయాగ్రామ్స్, ఓకే చూసారా, ఇక్కడ చూసారు కదా, వే ఫార్మ్స్ నీట్గా ప్రతి ఒక్కటి ఉంటాయి. అలా ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1ది. ఇదే కాకుండా ఇందులో 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్, 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో దీనికి మీకు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో BSDVP అకాడమీ యాప్ లింక్ ఇస్తాను, వెబ్సైట్ లింక్ ఇస్తాను, దానిలో వెళ్ళి చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్ట్స్కి కలిపి ఒక టెక్స్ట్ బుక్ కాస్ట్ కన్నా లైక్ మీకు అవైలబుల్ వర్తీ ప్రైస్లో వస్తుంది. 249 రూపీస్ పెట్టుకుంటే మీకు అయితే స్టడీ మెటీరియల్స్ వస్తాయి. అన్ని సబ్జెక్ట్స్, ఓన్లీ ఒక సబ్జెక్టే కాదు, C23 థర్డ్ సెమిస్టర్లోనే అన్ని సబ్జెక్ట్స్. అది నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కరికులము, మీ అనాలిసిస్ ఎలా ఉండాలి, దీని రిలేటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను చూడండి. నేను ఫస్ట్ ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి. ఎవరైతే బాగా మంచి స్కోరు అవుట్ ఆఫ్ 80 60+ తెచ్చుకుందాం అనుకుంటున్నారో నేను చెప్పే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఫాలో అవ్వాలి. అండ్ అలానే మీ వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ రైటింగ్ ది ఆన్సర్ అనేది ఎలా ఉండాలో కూడా చెప్తాను చూడండి. 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్కి 1.5 ఎస్ఏ అండ్ 2 షార్ట్స్, సెకండ్ యూనిట్కి 1 షార్ట్ అండ్ 1.5 ఎస్ఏ, థర్డ్ యూనిట్కి 3 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ. తర్వాత ఇక్కడ 5th యూనిట్ అని రాశారు, అది 4th యూనిట్ అది. ఓకే, 4th యూనిట్కి 1 ఎస్ఐ, 1 షార్ట్ అండ్ 2 ఎస్ఏస్. అండ్ 5th యూనిట్కి నెంబర్ ఆఫ్ షార్ట్ క్వశ్చన్స్ 3 and 2. బేసికల్గా మీకు అర్థమైంది ఏంటి, యూనిట్ 4 యూనిట్ 5 ఏదైతే ఉందో అవి 2 ఎస్ఏ క్వశ్చన్స్ క్యారీ అవుతాయి. అండ్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 1.5 ఎస్ఏ క్వశ్చన్స్ క్యారీ అవుతాయి. సో కాబట్టి మీరు ఎస్ఏ క్వశ్చన్స్కి బాగా వెయిటేజ్ ఇవ్వాలి, ఎక్కువ మార్కులు అవే కదా తెచ్చుకునేది. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. దాని రిలేటెడ్గా నేను కూడా చెప్తాను. అండ్ మరీ ముఖ్యంగా లాస్ట్ యూనిట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్లో 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, డోంట్ లీవ్ దట్. ఓకే, ఎలా చదవాలి ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు చూడండి కరికులం చూసి. ఫస్ట్ యూనిట్లో మనకి కరికులం బేస్డ్గా వెళ్తే ఫస్ట్ యూనిట్లో 2 షార్ట్స్ అండ్ 1.5 ఎస్ఏ వస్తుందని చెప్పాను కదా. ఆ 1.5 ఎస్ఏ కూడా మీకు ఎందులో నుంచి వస్తుంది అంటే ఇక్కడ చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఏ ఏంటంటే 1.2 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ సర్క్యూట్స్ విత్ వేవ్ ఫార్మ్స్. అర్థమైందా? హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, బ్రిడ్జ్. ఇందులో కూడా మళ్ళీ మీరు హాఫ్ వేవే చదువుతాను, బ్రిడ్జ్ చదవను, బ్రిడ్జే చదువుతాను, ఫుల్ వేవ్ హాఫ్ వేవ్ చదవను అనుకుంటే మీరే నష్టపోతారు. ఎందుకంటే ఈ పర్టికులర్ యూనిట్లో నుంచి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏవైతే హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనేది మ్యాండేటరీ క్వశ్చన్స్ అన్నట్టు. అంటే మ్యాక్సిమం ఈజీగా ఇద్దాము పేపర్ అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్నే టచ్ చేస్తారు. ఇదే చాలా ఇంపార్టెంట్ కాబట్టి 3 చదవండి. నీట్గా సర్క్యూట్ డయాగ్రామ్స్, వే ఫార్మ్స్ కూడా ఉంటాయి, అవి కూడా వేస్తే మంచి మార్క్స్ పడతాయి. ఈ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ అంతా కూడా ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ సబ్జెక్ట్ అంతా కూడా సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి, కొన్ని దగ్గర వే ఫార్మ్స్ ఉంటాయి. మీరు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసినా మీకైతే మంచి మార్క్స్, ఈవెన్ ఖచ్చితంగా పాస్ అవ్వడానికైతే 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, వర్కింగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఫుల్ మార్క్స్ ఇస్తారు, కాదనట్లేదు. బట్ అట్లీస్ట్ చాలామందికి ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదు, ఏం చెయ్యాలి, టైం లేదు అనుకున్నప్పుడు మినిమం వే ఫార్మ్స్, సర్క్యూట్ డయాగ్రాము, అట్లీస్ట్ బేసిక్స్ అయినా నేర్చుకుంటారు కాబట్టి అదైనా చేయండి అని చెప్తున్నాను. సో ఇలా హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ అండ్ సెంటర్ ట్యాప్డ్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ విత్ సర్క్యూట్ అండ్ వే ఫార్మ్స్ నేర్చుకోండి. ఒకవేళ మీ దగ్గర నోట్స్ లేకపోతే చూడండి, అది మన అకాడమీ నోట్స్లో ఎలా ఉందండి. ఇక్కడ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో చూసారు కదా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ చాలా చక్కగా వే ఫార్మ్స్తో పాటు ఓకే
ఎలా వెళ్తుంది, అవుట్పుట్ ఏంటి, దాని ఈక్వేషన్స్ ఏంటి, లేకంటే ఎలా ఏంటి అని, తర్వాత ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఓకే, సో చూసారు అంత క్లియర్గా వేవ్ ఫామ్స్తో. తర్వాత బ్రిడ్జ్ రెక్టిఫైర్, ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఇదే కాదు, మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కలిపే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్సే వచ్చినప్పటికీ 1.10, డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. ఓకే, బ్లాక్ డయాగ్రామ్ వేసి ఆ డీసీ పవర్ సప్లైలోని ఏంటి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా బ్లాక్స్ అన్నింటినీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. థియరీ బేస్డ్ క్వశ్చన్, ఇందులో ఏం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు, ఈజీగా ఉంటుంది. సో ఖచ్చితంగా చదవండి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఐ. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా మీకు ఏమడుగుతాడంటే, మీకు ఇక్కడ 1.7లో వర్కింగ్ ఆఫ్ ఆర్సీ, సిఆర్సీ అండ్ సిఎల్సీ ఫిల్టర్ ఫర్ అ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఉంది చూసారా. లైక్ అంటే ఫిల్టర్స్ ఇవి. మీ దగ్గర టైం ఉంటే, ఓకే, ఆల్రెడీ ఫుల్ వేవ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్స్ చెప్పేశాను. అండ్ తర్వాత నెక్స్ట్ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అండ్ బ్లాక్ డయాగ్రామ్ కూడా చెప్పాను. మీ దగ్గర టైం ఉండి మీకు అర్థమవుతుంది అనుకుంటే ఇందులో ఆర్సీ అండ్ సిఆర్సీ ఫిల్టర్స్ కోసం జస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, వర్కింగ్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అది కాకుండా మీకు అది వదిలేస్తాము, అది మేము చదవలేము అనుకుంటే మాత్రం ఇంకొక ఇంపార్టెంట్ ఎస్సే ఉంది. ఏంటి తెలుసా, 1.13 ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ ఫిక్స్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ యూజింగ్ 78 అండ్ 799 సిరీస్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఎస్సే. ఓకే, మొత్తం 4 చెప్పాను. 4లో మీరు చాయిస్ తీసుకొని చదివితే అది మీ ఇష్టం. లేదు అనుకుంటే ఈ 4లో నుంచే మీకు మ్యాక్సిమం 100% 1.5 ఎస్సే వస్తుంది. అది కూడా మళ్ళీ చెప్తున్నాను, ముందు చెప్పిన హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చెప్పిన డీసీ పవర్ సప్లై ఆపరేషన్ బ్లాక్ డయాగ్రామ్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చెప్పిన ఆర్సీ అండ్ సిఆర్సీ ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్. నేను ఆర్డర్ వైజ్ చెప్పాను. ఆ 3 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా చదవండి. మీకు టైం ఉంది అనుకుంటే అప్పుడు 4th క్వశ్చన్ చదవండి, లేదా లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ షార్ట్స్ ఆర్ వెరీ ఈజీ. ఆ షార్ట్స్లోనే మీకు ఏంటి అంటే రిపల్ ఫ్యాక్టర్ అండ్ ఎఫిషియన్సీ అంటే ఏంటో డెఫినిషన్స్ చదువుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ కంపారిజన్ టేబుల్ చూసుకోండి. మినిమం కంపారిజన్ టేబుల్ 5 పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎస్ఏలో కూడా హాఫ్ ఎస్ఏ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఇంకొకటి నీడ్ ఆఫ్ డీసీ పవర్ సప్లై, ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్. ఓకే, 4 ఎస్ఏస్ చెప్పాను, 3 షార్ట్స్ చెప్పాను, చూసుకోండి. అండ్ సెకండ్ యూనిట్ నుంచి మీకు 1.5 ఎస్ఏ వస్తుంది. ఐ థింక్ 1 షార్టే వస్తుంది అనుకుంటున్నాను ఇందులో నుంచి కదా. 1.5 ఎస్ఏ అండ్ 1 షార్ట్ వస్తుంది. ఎస్ఏస్ ఏంటి అనేది చూద్దాం. ఎస్ఏస్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ బయాస్ రిలేటెడ్గా ఉంటాయి. ఆ బయాస్ రిలేటెడ్గా 2.7 చూడండి. ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత అనలైజ్ ద స్టెబిలిటీ ఆఫ్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ డయాగ్రామ్ వేస్తారు. వేసిన తర్వాత వాటి యొక్క డెరివేషన్స్ ఉంటాయి. స్టెబిలిటీ ఫ్యాక్టర్ కనుక్కోవాలి, అది చాలా ఇంపార్టెంట్ డెరివేషన్. కాబట్టి సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ వేసి వాటి యొక్క డెరివేషన్స్ యూజ్ చేస్తూ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా చెయ్యాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. ఇదిగోండి మన అకాడమీ రిలేటెడ్ నోట్స్లో చూసారు కదా సర్క్యూట్ డయాగ్రామ్. ఇది సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ అయితే వోల్టేజ్ డివైడర్ బయాస్ కూడా అంటారు దీన్ని. డయాగ్రామ్ వేసిన తర్వాత ఎమిటర్ స్టెబిలైజ్డ్ బయాస్ విత్ బైపాస్ కెపాసిటర్ యూస్ చేస్తూ మనం అయితే ఇలా చేయొచ్చు ఈ సర్క్యూట్ని. దాని తర్వాత మీకు చెప్పాను కదా స్టెబిలిటీ అనాలిసిస్, ఇది చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్, సరిపోతుంది ఇలా రాస్తే. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను, సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ కోసం చాలా ఇంపార్టెంట్గా చూసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే ఇక్కడ మీకు వెయిట్ ఎ మినిట్. 2.1లో ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీసీ అండ్ ఏసీ లోడ్ లైన్స్ కలిపి అడగొచ్చు 10 మార్క్స్కి, లేదా హాఫ్ ఎస్ఐ అయినా 5 మార్క్స్కి అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీసీ లోడ్ లైన్ అని సపరేట్గా, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏసీ లోడ్ లైన్ అని సపరేట్గా కూడా అడగొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అర్థం కావడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు, కొంచెం డయాగ్రామ్స్ చూసుకోండి, ఇంపార్టెంట్ మ్యాటర్ చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి 2 ఎస్ఏలు ఇవి. ఓకే, ఏసీ అండ్ డీసీ లోడ్ లైన్స్ అనేవి డైరెక్ట్గా అడిగితే 10 మార్క్స్కి అడుగుతాడు, లేదంటే ఒకటే తీసుకొని మీకు 5 మార్క్స్కైనా అడగొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ బయాస్ సర్క్యూట్, ఇప్పుడు చెప్పిన ఏసీ అండ్ డీసీ లోడ్ లైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 2.1లో సెకండ్, థర్డ్, ఫోర్త్ కలిపి మీకు ఒకటే ఒకటి అర్థమవుతుందా, ఒకటే ఒకటి క్వశ్చన్. ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆపరేటింగ్ పాయింట్ అండ్ సెలక్షన్ ఆఫ్ ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్, ఇదంతా కలిపి మీకు ఇక్కడ డాట్ తీసుకుంటే ఎలా, ఇక్కడ డాట్ తీసుకుంటే ఎలా అనేది మీకు క్లియర్ కట్ వేవ్ ఫామ్స్తోనే ఉంటాయి.
ఓకే, అదంతా ప్రిపేర్ అయ్యి వెయ్యాలి మీరు. ఎక్కడ తీసుకుంటే ఏ క్లిప్ వస్తుంది, సో అది ఓకే. ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏంటి, ఆపరేటింగ్ పాయింట్కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి, అండ్ తర్వాత ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్ సెలక్షన్కి లైక్ క్రైటీరియా ఏంటి, ఇది మొత్తం కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్. డెఫినెట్గా అడిగే ఎస్ఏ క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో ఇప్పటికి 3 చెప్పాను, ఆ 3 పక్కా చదువుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత షార్ట్స్ విషయానికి వస్తే ఆపరేటింగ్ పాయింట్ నుంచి మీకు షార్ట్ కూడా రావచ్చు, అది చూసుకోండి. తర్వాత హీట్ సింక్ అంటే ఏంటి, ఓకే, హీట్ సింక్ అంటే ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ బయాసింగ్ సర్క్యూట్స్. ఓకే, హీట్ సింక్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ బయాసింగ్ సర్క్యూట్స్. ఓకే, 3 ఎస్ఎస్ ఉన్నాయి, ఆ 3 ఎస్ఎస్ బాగా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్స్. ఇందులో హెచ్ పారామీటర్స్ ఉంటాయి, నేను ఇంక చెప్పక్కర్లేదు. హెచ్ పారామీటర్స్ ఎవరికి వచ్చో వాళ్ళు ప్రిపేర్ అయిపోండి అంతే, అంతకన్నా ఇంకేం చెప్పలేము. ఓకే, ఎందుకంటే హెచ్ పారామీటర్స్ చాలామంది చేయలేరు, అది చేయాలనుకున్న వాళ్ళు, మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, మీకు కాలేజ్లో చెప్పిన దాన్ని బట్టి చూసుకోండి. ఇందులో నుంచి మీకు స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ నుండి 3 షార్ట్స్ వస్తున్నాయి. సో నేను చెప్పేది కూడా ఎస్ఏ బేస్డ్ కన్నా షార్ట్ బేస్డ్ చెప్తాను, ఎందుకంటే ఇందులో ఎక్కువ షార్ట్స్ మీద కవరేజ్ ఉంది కాబట్టి, షార్ట్స్ వస్తాయి కాబట్టి షార్ట్స్ చూసుకుందాం. స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ మీద షార్ట్స్ చూద్దాం. అండ్ ఇది వెయిట్ అ సెకండ్, షార్ట్స్ చూపిస్తాను ఆగండి. యా, ఇక్కడ చూడండి షార్ట్స్. ఇందులో మ్యాక్సిమం మీకు షార్ట్ అడిగే 3 షార్ట్స్లోని పక్కా ఈ షార్ట్ ఉంటుంది అని నేను చెప్పగలిగేది ఏంటంటే 3.5 స్టేట్ ద నీడ్ ఫర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్. ఓకే, క్యాస్కేడింగ్ ఆఫ్ యాంప్లిఫైర్స్ మీకు చెప్పే ఉంటారు. క్యాస్కేడింగ్ అంటే ఒక దాని తర్వాత ఒకటి కనెక్ట్ చేయడం, క్యాస్కేడింగ్. దానివల్ల ఏం జరుగుతుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి మీకు ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, డామ్ షూర్గా అడిగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఇది ఒకటి రావచ్చు. దాని తర్వాత కిందనే ఉన్న 3.6 చూడండి. ఈ లెసన్లోని ఎవరైతే షార్ట్స్ వదిలేసుకున్నారో ఈజియెస్ట్ షార్ట్స్, అండ్ మీరు ఒక 1 hour కూర్చుంటే ఈ లెసన్ షార్ట్స్ కవర్ అయిపోతాయి. మీరు 9 marks డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు. 1 hour కూర్చోవచ్చు, 9 marks తెచ్చుకోవచ్చు. రన్నింగ్ నోట్స్ రాసుకోండి, సింపుల్గా ప్రతి షార్ట్కు 3 to 4 points రాసుకోండి. రాసుకుంటే మీకు ఏంటంటే 9 marks 1 hourలో వచ్చేస్తుంది ప్రిపేర్ అయితే. ఓకే, అది చూసుకోండి. 3.5 చాలా ఇంపార్టెంట్. 3.6 గెయిన్ అంటే ఏంటి, గెయిన్ ఇన్ డీబీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటి, బ్యాండ్ విత్ అంటే ఏంటి, డెఫినేషన్స్ అంతే. సింగిల్ లైన్స్, డబల్ లైన్స్ ఉంటాయి. దట్స్ ఇట్, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా షార్ట్స్ ఏంటి అంటే 3 అప్లికేషన్స్ ఆఫ్ డార్లింగ్టన్ పేర్. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ డార్లింగ్టన్ పేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే టు 3.2 చూసారా, 3.2లో జస్ట్ మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ హెచ్ మోడల్ ఆఫ్ సిబిసిఈసిసి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ని డ్రాయింగ్ చేయండి అని అడుగుతారు. అది కూడా 3 కలిపి 3 marks అడగరు. ఐదర్ సిబి అడుగుతారు, లేదా సిఈ అడుగుతారు, లేదా సిసి అడుగుతారు. కాబట్టి జస్ట్ డైగ్రామ్ ఉంటుంది, ఆ డైగ్రామ్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, 3.2 తర్వాత 3.4, 3.5, 3.6 అండ్ దెన్ 3.13. ఈ 5 నుండి మీకు మినిమం 2 లేదా 3 చెప్పినట్టుగా వచ్చేస్తే 3 కూడా వచ్చేస్తే, లేదా మినిమం 2 అయినా పక్కా అడుగుతారు, ఆల్మోస్ట్ అడుగుతారు 100%. అలా ఉంటుంది. అండ్ ఎస్ఏ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు 2 ఎస్ఎస్ఏ చెప్తాను, ఆ 2 ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి 2. ఓకేనా, అదేంటంటే 3.7 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ 2-stage ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డైరెక్ట్ కపుల్డ్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. 3.11, 3.7, 3.11 అంతే. 2 essays 5 షార్ట్స్ చదువుకోండి, ఎందుకంటే షార్ట్సే ఎక్కువ కదా ఈ లెసన్ నుండి. ఇప్పుడు ఈ పర్టికులర్ యూనిట్ 4th యూనిట్ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ నుంచి మనకి 2 essays అలాంగ్ విత్ 1 షార్ట్ వస్తుంది, ఐ థింక్ సో. ఓకే, ఒక్క నిమిషం కన్ఫర్మ్ చేసేసుకుంటాను, అంతే. ఓకే, 2 essays 1 షార్ట్ వస్తుంది. ఇందులో మీకు ఆ 2 essays ఏమడుగుతారంటే ఇందులో కొంచెం మీకు ఏమంటారు డెరివేటివ్ పార్ట్ కూడా ఉంటుంది. మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు, వర్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ డామ్ షూర్గా అడిగే క్వశ్చన్స్ నేను చెప్తాను కొన్ని, 2 essays కాబట్టి. అదేంటి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, 4.6 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ కాంప్లిమెంటరీ సిమ్మెంటరీ పుష్ పుల్ పవర్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. చాలా ఇంపార్టెంట్, పెద్ద పేరు ఉంది కానీ అది ఇంపార్టెంట్. 4.6 చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 4.8 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ క్లాస్ ఏబి పుష్ పుల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. ఓకే, 4.6, 4.8 సర్క్యూట్ డయాగ్రామ్స్ మస్ట్. నెక్స్ట్ 4.4 వర్కింగ్ ఆఫ్ క్లాస్ ఏబిసి యాంప్లిఫైర్స్ విత్ వేవ్ ఫార్మ్స్. ఓకే, 4.4, 4.6, 4.8 ఈ 3 చదివారంటే మీకు డెఫినెట్గా 1 to 2 essays మధ్యలో పడవచ్చు, కొన్నిసార్లు 2 కూడా పడతాయి, లేదా 1.5 essay అయినా కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఒకే ఒక షార్ట్ ఉంటుంది. ఆ ఒకే ఒక షార్ట్ ఏంటి అడగొచ్చు అంటే మీకు ఇందులో కంపారిజన్ టేబుల్ అడగొచ్చమ్మా.
క్లాస్ ఏకి, క్లాస్ బికి, క్లాస్ ఏబికి, క్లాస్ సికి కంపారిజన్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని ప్రిపేర్ అవ్వండి. అది షార్ట్ కింద అడుగుతారు. లేదనుకుంటే నీడ్ ఫర్ పవర్ యాంప్లిఫైయర్ అంటే ఏంటి, లిస్ట్ డిఫరెంట్ డిస్టార్షన్స్, 3 షార్ట్స్ చెప్పా, 3 ఎస్ఎస్ చెప్పాను, అవి చదువుకోండి. ఓకే, నెక్స్ట్ 5th ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్ నుంచి ఇందులో 3 షార్ట్స్ అండ్ 2 ఎస్ఎస్ వెరీ బిగ్ యూనిట్ చదువుకోండి, పక్కా చెప్తున్నాను. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఏవైతే నేను చెప్తున్నాను ఇప్పుడు మెటీరియల్స్లో ఉన్నాయి, మీ దగ్గర లేకపోతే మీరైతే యాప్ లింక్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి C23 స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, తీసుకోవడానికి ట్రై చేయండి. అన్ని థర్డ్ సెమిస్టర్ అన్నీ కలిపి జస్ట్ 249. ఓకే, ఇందులో బాగుంటుంది యూనిట్. యాక్చువల్గా చెప్పాలంటే మీకు చాలా పెద్దది, కాకపోతే ఐఎమ్ డామ్ షూర్ దట్ ఇందులో 2 ఎస్ఎస్ చదవాలి అంటే మీరు మినిమం 6 to 7 ఎస్ఎస్ చదవాలి, అప్పుడే 2 వస్తాయి. నేను ఇప్పుడు ఇంపార్టెంట్ చెప్పానని చెప్పి అవి చదవండి. ఆ ఇంపార్టెంట్లో కూడా మీరు మళ్ళీ ఇంపార్టెంట్ తీసుకున్నారంటే నేనే ఏం చేయలేను, మీరు ఏం చేయలేరు. ఓకే, నేనే ఇంపార్టెంట్ చెప్తున్నాను, నా ఇంపార్టెంట్లో మళ్ళీ మీరు ఇంపార్టెంట్ తీసుకుంటారు కొన్ని, ఇదే వస్తుందిలే అని చెప్పి. ఓకే, అప్పుడు ఇంకా చాలా తక్కువ అయిపోతుంది మీ స్కోరు. ఓకే, అప్పుడు రాపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇందులో ఏంటంటే 2 భాగాల కింద ఉన్నాయి. ఒకటి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఒక యూనిట్, అంటే 5th యూనిట్లో 2 యూనిట్స్ అన్నట్టు ఉన్నాయి. ఇందులో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఒక పార్ట్, ఆసిలేటర్స్ అంతా ఒక పార్ట్. ఫస్ట్ ఆసిలేటర్స్ రిలేటెడ్గా చూద్దాం. ఓకే, ఆసిలేటర్ రిలేటెడ్గా ఏమేమి ఉన్నాయో చెప్తాను, ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఎక్కడి నుంచి అంటే ఆసిలేటర్స్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్, వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, హార్ట్లే ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ క్రిస్టల్ ఆసిలేటర్, ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటర్, పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ ఆసిలేటర్. మొత్తం 6 or 7 ఉన్నాయి, ఓన్లీ ఆసిలేటర్సే. సో అన్నీ చదవడం అనేది ఐ అగ్రీ చాలా కష్టం. అందులో మోస్ట్ ఆఫ్ ది రిపీటెడ్ టైమ్స్ ఏమేమి అడుగుతున్నాడు అని చెప్పి నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తాను. 5.11 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామే చాలా పెద్దది ఉంటుంది, రెసిస్టర్ కెపాసిటివ్ కాంబినేషన్స్తోని. అది వెయ్యండి ఫస్ట్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 5.13 హార్ట్లే ఆసిలేటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, సెకండ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ కాల్పిట్స్ ఆసిలేటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ 3 చదువుకోండి. హార్ట్లే, కాల్పిట్స్ అండ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్స్ చదువుకోండి ఆసిలేటర్ కాన్సెప్ట్ నుండి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ నుంచి ఏం చదువుతారు ఎస్ఎస్లో అంటే 5.3 ఎక్స్ప్లెయిన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ విత్ బ్లాక్ డయాగ్రామ్, అది ఇంపార్టెంట్ ఎస్ఏ. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇందులో డయాగ్రామ్స్ ఉంటాయన్నమాట టైప్స్. ఇది 5.8 డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ వోల్టేజ్ సిరీస్, కరెంట్ షంట్ అండ్ వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అండ్ కంపేర్ దర్ క్యారెక్టరిస్టిక్స్. ఇది జస్ట్ ఏంటంటే డయాగ్రామ్సే, ఇందులో మ్యాటర్ వర్కింగ్ ఏం చదవక్కర్లేదు మీరు. అక్కడ కరికులంలో కూడా డ్రా ద బ్లాక్ డయాగ్రామ్స్ అన్నారు. ఇది మోస్ట్ ఆఫ్ ది రిపీటెడ్ ఆన్సర్స్, ఇది ఐ మీన్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో పడేది. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు, నేను ఈసీఈ బ్రాంచ్ స్టూడెంట్ని, నేను పాలిటెక్నిక్ చదువుకున్నప్పుడు ఇది నేను ఎగ్జామ్లో రాసినట్టు నాకు గుర్తు. ఓకే, చాలా ఇయర్స్ అయిపోయింది, అంత గుర్తులేదు, బట్ చెప్తున్నాను. ఓకే, సో 5.8 ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. 5.8 వెరీ 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 ఇంపార్టెంట్. 5.3 ఒకటి, 5.8 ఒకటి, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఆల్రెడీ చెప్పిన ఆర్సీ ఫేజ్ షిఫ్ట్, హార్ట్లే, కాల్పిట్స్. ఈ 5 మ్యాండేటరీగా ఫస్ట్ చదవాల్సినవి ఎస్ఎస్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, అందులో ఇంకొకటి చెప్తాను, అదేంటంటే డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది గెయిన్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. మీకు ఎక్స్ప్రెషన్ చేయగలం అనుకుంటే చదవండి అంతే. ఇవి మీకు ఎస్ఎస్ చాలా ఉన్నాయి, ఇంకా ఎస్ఎస్ అవన్నీ నేను చెప్తే ఇంకా మొత్తం అయిపోతాయి, బట్ అవన్నీ వద్దు. ఇప్పుడు చెప్పిన 5 మెయిన్గా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత లాస్ట్లో మీరు డెరివేషన్ చేయగలరు అనుకుంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ కోసం వెళ్ళండి. అండ్ షార్ట్స్ 3 అడుగుతారు. అదేంటంటే ఆ 3 ఏంటి అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ యొక్క డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా వచ్చేసినప్పటికీ ఇంకా చాలా ఇంపార్టెంట్, డామ్ షూర్ ఇంపార్టెంట్. అది ఏంటి అంటే 5.9 బార్క్-హాసన్ క్రైటీరియా అని అడగొచ్చు, లేదా స్టేట్ ద కండిషన్స్ ఫర్ అన్ యాంప్లిఫైయర్ టు వర్క్ యాజ్ అన్ ఆసిలేటర్. ఇది క్వశ్చన్ని 2 క్వశ్చన్స్ కింద మీకు అడగవచ్చు. 2 క్వశ్చన్స్ కింద అంటే ఎలా చెప్తానంటే, మీరు మళ్ళీ ఒక క్వశ్చనే మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇది నేను చదవలేదా అనుకుంటారు. కొన్నిసార్లు డిఫైన్ బార్క్-హాసన్ క్రైటీరియా అని అడుగుతారు, లేదా కొన్నిసార్లు స్టేట్ కండిషన్స్ ఫర్ అన్ యాంప్లిఫైర్ టు వర్క్ యాజ్ అన్ ఆసిలేటర్ అంటారు. 2 ఒకటే. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అబ్బా ఇది అంటే నార్మల్గా ఎలా చదువుతారంటే కండిషన్స్ ఫర్ అన్ యాంప్లిఫైర్ టు వర్క్ యాజ్ అన్ ఆసిలేటర్ అనే చదువుకొని గుర్తుపెట్టుకుంటారు. బార్క్-హాసన్ క్రైటీరియా అంటే ఏంటో అనుకుంటారు, అదే. బట్ ఓకే, క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ ఒకటే, అది మాత్రం గుర్తుపెట్టుకొని చదవండి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్స్ ఓవర్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన బార్క్-హాసన్ క్రైటీరియా ఒకటి, తర్వాత మెరిట్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్,
అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ కంపేర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్. ఓకే, ఇవి షార్ట్స్ చదువుకోండి. ఓకే, 5 ఎస్సేస్ అండ్ 4 షార్ట్స్ చెప్పాను. ఆ ఎస్సేస్ నుండి కూడా మీకు షార్ట్స్ అడగొచ్చు కాబట్టి అంతకన్నా నేను స్ట్రెస్ చేసి చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పినవంతా చదివితే మీకు మంచి మార్కులు రావడంతో పాటు పాస్ అవ్వడానికి చాలా హెవీ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లోని నేను ఎన్ని చెప్పుంటాను, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి లెసన్కి 3 ఎస్సేస్ చెప్పాను. ఇప్పుడు ఈ లెసన్లో పెద్దది కాబట్టి 5 ఎస్సేస్ చెప్పాను. ఫర్ సపోజ్ ఓవరాల్గా నేను ఒక 18 ఎస్సేస్ అండ్ ప్రతి యూనిట్ నుండి 4 షార్ట్స్ చెప్పాను అనుకుంటే 20. సో 20 షార్ట్స్ ప్లస్ 18 ఎస్సేస్ చెప్పాను అంటే 38. అందులో మీరు మినిమం 30 to 38 ఎస్సేస్ 38 క్వశ్చన్స్ అయినా చదవాలి. అంతేగాని 20 క్వశ్చన్స్ చదివి వెళ్ళి ఎగ్జామ్కి వెళ్తే మీకు ఎగ్జామ్ పేపర్లో కనపడేవి 18 క్వశ్చన్స్. సో 20 క్వశ్చన్స్ చదివి 18 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎంత బ్లండరా అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, నన్ను తిట్టుకోవడం కాదు, ఎగ్జామ్ పేపర్ అయిపోయిన తర్వాత మీరు చెప్పినవి రాలేదని, బట్ నేను చెప్పినవి చదువుకొని వెళ్తే వస్తాయని చెప్తున్నాను. అన్నీ రాకపోయినా కొన్నైనా తగులుతాయి అంతే తప్ప మీరు నేను చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ తీసుకొని 20 క్వశ్చన్లు చదువుకొని వెళ్తే 18 క్వశ్చన్లు మీకు ఎగ్జామ్ పేపర్లో కనిపిస్తాయి. ఆ 18 డైరెక్ట్గా 20 నుండి వస్తాయా? రావు. సో అది గుర్తుపెట్టుకోండి, బాగా చదువుకోండి. సో థ్యాంక్ యూ.